కంపల్సరీ ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించుకోవాలి బాస్. డబ్బు కోసమే పరిగెట్టాలి. మిగతా వేటి గురించి వరి కావద్దు, అన్నీ వస్తాయి. 99% కష్టాలు డబ్బులు అరౌండ్ ఉంటాయి. అవును సార్. సో డబ్బు కష్టము ప్రతి మనిషి దాటేయాలి. డబ్బులు అందుకే 1 crore 2 crores అవి చిన్న అమౌంట్లా కనిపించాలి. ఫస్ట్ థింగ్, ఎవరైనా డబ్బు సంపాదించాలి అనుకుంటే డబ్బు అనేది చాలా చిన్న విషయం అనేది ఆలోచించాలి. ఇది మీరు నిజంగా నమ్మి చూడండి. నా మాటగా నన్ను కొంత ఫాలో అయితే నన్ను ఈ మాట డబ్బా వస్తుంది బాస్ నా దగ్గరికి అనే ధైర్యంతో ఉండండి. ఫస్ట్ థింగ్, వచ్చి తీరుతుంది డబ్బు. ఓకే, ఎవరెవరికో వచ్చింది, నాకు ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నేను సంపాదించబోతున్న 1 crore ఈజీగా వస్తుంది అనే ఫస్ట్ ధైర్యంతో ఉండండి. నెంబర్ 1. ఓకే, సో అది ప్రాబ్లంని అలా పెద్దగా చూస్తే నువ్వు ఎప్పటికీ దాని కిందలా ఉండిపోతావు. నువ్వు ప్రాబ్లంని చిన్నగా చూడాలి. ఇది ఫస్ట్ థింగ్. డబ్బును నిజంగా డబ్బు సంపాదించేవాడు ఎవడైనా సరే ఇది ఉంటుంది వాడి మైండ్లో. వస్తే డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా. ఓకే, సో ఫస్ట్ థింగ్ దట్ డబ్బు వస్తుంది అని నమ్మడం. సెకండ్ వచ్చేసి, డబ్బుకి కావాల్సిన మైండ్ సెట్లో చాలా చాలా ఇంపార్టెంట్ మైండ్ సెట్ ఏంటంటే, నేను వెంటనే సంపాదించలేను, ఇట్ విల్ టేక్ టైం అనే విషయం నమ్మగలగాలి. చాలామంది మిస్ చేసేది, ఎవరైనా ఏదైనా ప్రాజెక్ట్ చెప్పగానే నమ్మి పెట్టి మునిగిపోయేది దీనివల్లే. తొందరగా డబ్బులు వచ్చేస్తాయి, తొందరగా డబ్బులు రావు. డబ్బు అనేది ఒక ప్రాసెస్లో వస్తుంది. దానికి ఇప్పుడున్న కష్టం వల్ల నువ్వు పరుగులు తీసేసి తొందరగా సంపాదించలేవు. బట్ లాంగ్ టర్మ్లో నేను 5 ఏళ్ళు 8 ఏళ్ళు ఇది నా ఎజెండా అని పెట్టుకోండి. డబ్బు వెంటనే రాదు, కానీ డబ్బు వచ్చి తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ రూపంలో చూసుకున్న డబ్బు నీకు వెంటనే రేపు పొద్దునకి వచ్చేయదు. అలా వచ్చింది అంటే ఇట్ విల్ క్యారీ థింగ్స్ విత్ క్రైమ్ కానీ, లేకపోతే ఎమోషనల్ టార్చర్ కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. సో డబ్బు వెంటనే రేపు పొద్దున వస్తుంది అన్నది రాంగ్. నమ్మద్దు. లాటరీలో డబ్బులు వచ్చేస్తాయి, ఎవరికైనా రావచ్చేమో, బట్ అందరికీ రాదు. సో డోంట్ బిలీవ్. డబ్బు రేపే వస్తుంది అనుకున్న వాడికి డబ్బు రాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బు వచ్చింది అంటే అట్లాగా ఏదో నడుస్తుంది వెనకాల స్టోరీ. నీకు ఎవరో చెప్తారు ఇలా చేసి అలా చేసి డబ్బులు వస్తాయి, రాంగ్. రాదు. డబ్బుకి టైం పడుతుంది, అది నేను సంపాదించుకుంటాను. థర్డ్, నీ కష్టము, నీ తెలివి, నీ శ్రమ లేని డబ్బు ముట్టుకోవద్దు. నీకు డబ్బు సంపాదించాలని ఉంది, కరెక్ట్. నీ తెలివి ఉండాలి అందులో, నీ శ్రమ ఉండాలి అందులో, నీ పనితనం ఉండాలి అందులో. అలాంటి డబ్బు నీ దగ్గర నించుంటుంది. మిగతా డబ్బులు నించోవు. నువ్వు ఏమన్నా చేయి, అది అలా వచ్చిందంటే డబ్బు, దాంతోపాటు నీకు వెనకాల రోగం తీసుకొస్తుంది, అప్పు తీసుకొస్తుంది, కష్టము తీసుకొస్తుంది. అన్ని ఆల్వేస్ మనీ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ విల్ క్యారీ. ఎన్ని చేతులు మారుస్తుందో డబ్బు. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ తీసుకోవాలి. ఫోర్త్ వచ్చేసి, ఎమోషనల్గా ఎవరిని డబ్బు కోసం ఏడిపించకు, డబ్బు కోసం ఏడవకు. నిజంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బు కోసం ఎవరిని ఏడిపించకు. డబ్బు వచ్చాక డబ్బు రావాలి అని ఏడవకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఎంత దగ్గరగా ఉంటే అంత పవర్. డబ్బుకి ఎంత దగ్గరగా, ప్రాక్సిమిటీ ఈజ్ పవర్ అంటారు. అక్కడ ఏదో బిజినెస్లో డబ్బు సంపాదించాలి, కానీ నేను వెళ్ళలేనండి, సండే కుదరదండి, ఆ టైంకి నేను రాలేనండి, అబ్బో ఇంట్లో రావు. డబ్బు వచ్చే చోటకి వెళ్ళాలి. మోర్ యూ గో టువర్డ్స్ యువర్ బిజినెస్, టువర్డ్స్ యువర్ వర్క్, టువర్డ్స్ యువర్ మనీ, డబ్బు వస్తుంది. నువ్వు ఎంత దూరంగా ఉండి మేనేజ్ చేసేయాలి, అవ్వదు. చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడ. అక్కడ పార్ట్నర్షిప్లో పెట్టాను, మునిగిపోతాను. డబ్బుకి దగ్గరగా వెళ్ళి చూడండి. ఫస్ట్ ప్రాక్సిమిటీ, ఎక్కడ నీకు ఆపర్చునిటీ ఉన్న చోటకు నువ్వు వెళ్ళావో నీకు అక్కడ ఛాన్స్ వస్తుంది. మీరు చూడండి, షాపులన్నీ ఒక చోటు ఉంటాయి, ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ షాపులన్నీ ఒక చోటు ఉంటాయి. ఓకే, మోర్ యు ఆర్ నియర్ బై, ఆ ఏరియాకి జ్యువెలరీ కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి నీ దగ్గర కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.